రుద్రవరం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న జాతర మహోత్సవాలలో భాగంగా బుధవారం రోజున బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో గత 3 రోజులుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవాన్ని రుద్రవరం గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మొదటి రోజు, రెండవ రోజు పోచమ్మ బోనాలు, మూడవ రోజు ఎల్లమ్మ బోనాలను వైభవంగా నిర్వహించారు. గౌడ కులస్తులతో పాటు గ్రామస్తులంతా అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజైన బుధవారం ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారిపోయింది. రుద్రవరం గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు తరలిరావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కాగా బుధవారం రోజున రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు ఘనంగా ఆయనను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం తదితరులు ఉన్నారు. మాత జాతర సందర్భాన్ని గురించి ఆదివారం నుండి భూమి ఎక్కడం జరిగింది. తర్వాత సోమవారము, మంగళవారం నాడు పోషమ్మ దేవునికి బోనాలు చేయడం జరిగింది. మరియు ఎల్లమ్మ తల్లికి పట్ట బోనాలు చేయడం జరిగింది. ఈ గౌడ సంఘం సభ్యులు అందరూ మన ప్రెసిడెంట్ గారికి సహకరించారు. వీరందరికీ ధన్యవాదాలు. గత 3 రోజుల నుండి బుధవారం ఆరండర కాలంలో మా కులప దైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికి జాతర ఉత్సవ సందర్భంగా సోమవారం నాడు జోగెత్తి పోషణ బోనాలు చేయడం జరిగింది. అలాగే మంగళవారం నాడు మరి ఎల్లమ్మ తల్లికి పట్టం వేసి బోనం చేయడం జరిగింది. అలాగే ఈరోజు బుధవారం మా ఊరందరూ చాలా పాత ఊళ్ళో ఎట్లా ఎల్లమ్మ తల్లి ఉంటే శీలవంచ చింతనాడం పక్కపడి కుదురుబాక ఎట్లా వచ్చారో ఇప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాల ఆరండకాలు కూడా చాలామంది వచ్చి ఎందుకంటే ఈ దైవాన్ని ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా కొలుస్తారు కాబట్టి ఇక్కడికి ఊరంతా పండుగ చేసుకుంటారు. వాతావరణంలో చేసుకోవడం జరిగినది. ఆదివారం రోజు జోగెత్తడం జరిగినది. సోమవారం రోజు పోచమ్మ బోనాలు చేయడం జరిగినది. ఆదివారం రోజు సాయంత్రం ఎల్లమ్మ బోనాలు గౌడ సంఘం సభ్యులంతా తీయడం జరిగినది. ఈరోజు గ్రామ ప్రజలంతా బోనాలు తీసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి ఎల్లమ్మను దర్శనం చేసుకోవడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన రుద్రవరం గౌడ సంఘానికి, గౌడ సంఘ పెద్ద మనుషులకు, అలాగే యూత్కు, అందరికీ, గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క పెద్ద పండగ మనకు ఈ యొక్క ఫెస్టివల్ ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై రేణుకా మాతాకి జై.